హాయ్ హలో దిస్ ఇస్ శేషు. మనం 10th హీట్ లెసన్ చెప్పుకుందాం. హీట్ డెఫినేషన్ వచ్చేసరికి ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ which makes an object appear hot or cold. Heat యొక్క డెఫినేషన్ అండి. It is a form of energy which makes an object appear hot or cold. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏనే హాట్ బాడీని తీసుకుందాం, బి కోల్డ్ బాడీ. ఈ హాట్ బాడీ నుంచి హాట్ బాడీ ఏ నుంచి కోల్డ్ బాడీ బికి ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని హీట్ అని చెప్పుకుంటున్నామండి. హీట్ అనేది చెప్పేసినారండి. మనం టాపిక్ లోకి వెళ్లే ముందు, హీట్ అనే లెసన్ లోకి వెళ్లే ముందు మనం నేర్చుకోవాల్సినవి చెప్తాను. మొత్తం మనకి 8 టాపిక్స్ ఉంటాయి. హీట్ అనే లెసన్ లో 8 టాపిక్స్ ఉంటాయి. 8 టాపిక్స్ లో 12 యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 8 టాపిక్స్ ఏంటండి అంటే, ఫస్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ temperature and heat, method of mixtures, third one specific heat, fourth one list applications of specific heat capacity, fifth one definitions about fog, dew, differentiation between evaporation and condensation, boiling and melting points, finally freezing. మనకి హీట్ లెసన్ మొత్తం ఈ 8 టాపిక్స్ మీద ఉంటుందండి. 8 టాపిక్స్ ఏంటి అంటే, రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ హీట్, మెథడ్ ఆఫ్ మిక్చర్స్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఫాగ్, డ్యూ, ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్, బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్. మనం ఇప్పుడు ఈ 8 టాపిక్స్ ఉంటాయి. ఈ 8 టాపిక్స్ లో మనం లైన్ గా యాక్టివిటీ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తానండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది తెలియంది తెలుసుకోబోతాం. మనం అందరం కలిసి మూడు చెప్తాను. వీనో అంటే మనకు తెలిసింది, డూ యు నో నీకు తెలిసింది, లెట్ us know మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? వినో మనకు తెలిసింది ఏంటంటే, వాటర్ మాలిక్యూల్స్ అనేది కోల్డ్ ఉన్నప్పుడు ఒకలాగా, లూక్ వామ్ లో ఉన్నప్పుడు ఒకలాగా, హాట్ గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి. అంటే వాటర్ మాలిక్యూల్స్ అనేది
కూల్ గా ఉన్నప్పుడు దగ్గరగా ఉంటాయి మాలిక్యూల్స్, అదందరికి మనకి తెలిసిందే. అదే లూక్ వామ్ అంటే గోరువెచ్చని నీళ్ళలో మాలిక్యూల్స్ అనేది కొద్దిగా దూరం ఉంటాయి. అదే హాట్ వాటర్కి వచ్చేసరికి హాట్ గా ఉన్నప్పుడు మాలిక్యూల్స్ అనేది దూరంగా ఏర్పడతాయి, దూరంగా ఉంటాయి. డు యు నో, మీకు తెలియంది ఏంటంటే, అంటే తెలుసుకోవాల్సింది మీరు, హీట్ టెంపరేచర్ టెక్నికల్ గా ఒకటే. అంటే హీట్ అంటే టెంపరేచర్ అంటే టెక్నికల్ గా ఒకటే అనేది, అది ఎట్లానో మనం లెటర్స్ నో మనం తెలుసుకుందాం. మనకి యాక్టివిటీలోకి వెళ్లే ముందు జస్ట్ హాట్ అంటే ఏంటి, కూల్ అంటే ఎట్లా ఉంటాయో మనం డైలీ లైఫ్ లో చూసినయే, అది మామూలుగా నేను చెప్తాను. హాట్ అంటే మనం డైలీ లైఫ్ లో ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ తాగుతాం, ఎగ్జాంపుల్ గా టీ తీసుకుందాం. కూల్ వచ్చేసరికి కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు, లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ అన్ని కూల్ గానే ఉంటాయి. మనం ఐస్ తీసుకుంటున్నాం, ఐస్ క్యూబ్స్. మనకి హాట్ అంటే ఎట్లా తెలుస్తుంది, కూల్ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే సెన్స్ ఆఫ్ టచ్. మనం ఇప్పుడు మన చేతితో పట్టుకుంటేనే కదా మనకి అది హాట్ గా ఉందా కూల్ గా ఉన్నదా అంటే మన సెన్స్ ఆఫ్ టచ్ తోనే మనం తెలుసుకునేది. అందువల్ల మన డైలీ లైఫ్ లో హాట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, హాట్ అంటే టీగా తీసుకున్నాం, కూల్ అంటే ఐస్ క్యూబ్స్ గా తీసుకున్నాం. వాటిని రెండింటిని మనం టచ్ చేస్తేనే కదా మనకి తెలిసేది అవి ఎట్లా ఉన్నాయి, కూల్ గా ఉన్నాయా లేకపోతే హాట్ గా ఉన్నాయా అని చెప్పి మనం తెలుసుకుంటాం. మన యాక్టివిటీలోకి డైరెక్ట్ గా యాక్టివిటీలోకి వెళ్ళిపోదామండి. యాక్టివిటీ చెప్తాను. యాక్టివిటీ 1 వచ్చేసరికి రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ హీట్. రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ హీట్ అంటే వాటి యొక్క రిలేషన్ ఏంటో మనం తెలుసుకుందాము. హీట్ ఎగ్జాంపుల్ అంటే హీట్ యొక్క డెఫినేషన్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ which makes an object appear hot or cold. Temperature definition వచ్చేసరికి the degree of hotness or coldness. Sorry. టెంపరేచర్ కి డెఫినేషన్ డైరెక్ట్ గా సింపుల్ గా చెప్పుకోవాలంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈస్ కాల్డ్ టెంపరేచర్ చెప్పుకోవచ్చు. ఆ రెండింటికి డెఫినేషన్ ఇదండి, వీటికి టెంపరేచర్ కి. డైరెక్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదామండి. ఒక ఐస్ బాక్స్ తీసుకోండి. ఐస్ బాక్స్ మీన్స్ మనకి థర్మోకోల్ బాక్సెస్ ఉంటాయి, లేకపోతే ఓపెన్ చేసుకునే టప్పర్ వేర్ సంబంధించిన ఐస్ బాక్స్ కి సంబంధించినవి ఉంటాయండి. ఐస్ బాక్స్ తీసుకోండి. ఐస్ బాక్స్ తీసుకున్న తర్వాత మెటల్ పీస్ తీసుకోండి. ఒకటి వుడ్ పీస్ ఒకటి తీసుకోండి. మెటల్ పీస్ ని వుడ్ పీస్ ని ఆ రెండు తీసుకొని ఐస్ బాక్స్ లో 15 సెకండ్స్ వరకు ఉంచండి. ఆఫ్టర్ 15 సెకండ్స్ అంటే ఆ 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత టైం స్టాప్ వాచ్ లో పెట్టుకుని ఆ రెండు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఐస్ బాక్స్ లో పెట్టిన తర్వాత 15 సెకండ్స్ అయిన తర్వాత వాటిని బయటికి తీసి చూసిన తర్వాత వాటి యొక్క మనకి సెన్సేషన్ అంటే వేటికి ఎక్కువ కూల్నెస్ ఉంటుందో వేటికి తక్కువ ఉంటుందో మనకి అర్థమైపోద్ది ఇమీడియట్ గా. అంటే సెన్స్ ఆఫ్ టచ్ తో అంటే వాటి యొక్క రిలేషన్. ఇప్పుడు మనం వుడ్ మీద వుడ్ పీస్ ని ఫ్రిడ్జ్ నుంచి ఐస్ బాక్స్ నుంచి తీసి పట్టుకున్నామంటే అది మనకి కూల్నెస్ తగ్గుతుంది, కాకపోతే తక్కువ
తక్కువ అమౌంట్ లో కూలింగ్నెస్ అనేది మనకి స్పర్శ తెలుస్తుంది, సెన్స్ తెలుస్తుంది. అదే మెటల్ పీస్ తీయగానే మనకి సెన్స్ ఆఫ్ టచ్ ఎట్లా ఉంటదంటే, మన సెన్స్ ఎట్లా ఉంటదంటే మెటల్ పీస్ కి ఎక్కువ కూల్నెస్ అంటే కూలింగ్నెస్ క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ ఎక్కువ ఉంటది. అందువల్ల మెటల్ పీస్ కి వుడెన్ పీస్ కంటే మెటల్ పీస్ అనేది ఎక్కువ కూలింగ్నెస్ అనేది ఎక్కువ క్యాపబుల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఈ యాక్టివిటీలో మనం తెలుసుకుంది ఏంటంటే మెటల్ పీస్ కి వుడెన్ పీస్ కి రెండిటికి ఎక్కువ కూలింగ్నెస్ ఏది ఉంటదంటే మెటల్ పీస్ ఉంటదండి. ఎందుకంటే దీనికి ఎక్కువ కూలింగ్నెస్ క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ ఎక్కువ ఉంటది. నెక్స్ట్ హీట్. ఇప్పుడు ఒక మనిషి చలిమంట వేస్తున్నాడు. ఇప్పుడు కూలింగ్ సపోజ్ ఎగ్జాంపుల్ వింటర్ క్లైమేట్ అనుకోండి. వింటర్ క్లైమేట్ అప్పుడు మనకి ఎక్కువ కూలింగ్ షివరింగ్ అవటం, చలి పడటం అలాంటిది ఉంటది. అందువల్ల చలిమంట వేసుకుంటారు సహజంగా. అట్లా చలిమంట వేసుకున్నప్పుడు ఆ హీట్ అనేది మన బాడీని ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటుంది మన బాడీ. ఎందుకంటే కూలింగ్నెస్ తట్టుకోలేక ఆ హీట్ అనేది మన బాడీ ఎక్కువ హీట్ ని క్యాప్చర్ చేసుకుంటది. ఫర్ సపోజ్ అదే మన ఐస్ క్యూబ్స్ పట్టుకున్నాం అనుకోండి, ఒక బేకర్ లో ఐస్ క్యూబ్స్ పట్టుకొని వచ్చాము. ఐస్ క్యూబ్స్ అట్లా మనకి అది కూలింగ్నెస్ ఎట్లా తెలుస్తుంది, మన బాడీలో ఉన్న హాట్ అంటే మన బాడీలో ఉన్న హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ సెన్స్ ఆఫ్ మన హ్యాండ్స్ లో నుంచి ఐస్ కి క్యూబ్ కి పట్టుకున్న తర్వాత దాని మీద ఆ సెన్స్ పడిన తర్వాత మనకి అది ఐస్ క్యూబ్ అనేది కూల్ గా ఉంది, జిల్లు మన వైబ్రేషన్ అని చెప్పేది మనకి వస్తుంది. సో దానికి యాక్టివిటీలోకి వెళ్ళే పనికైతే ఒక బీకర్ తీసుకోండి, ఇంకో బీకర్ తీసుకోండి. దీంట్లో హాట్ వాటర్ పోర్ చేయండి, దీంట్లో కోల్డ్ వాటర్ పోర్ చేయండి. దీంట్లో కోల్డ్ వాటర్ పోర్ చేయండి. ల్యాబొరేటరీ థర్మామీటర్ ఒకటి తీసుకోండి. మన ఫిజికల్ కి సంబంధించిన ల్యాబొరేటరీ థర్మామీటర్ ఉండే ఆ థర్మామీటర్ తీసుకోండి. ఆ థర్మామీటర్ తీసుకుని హాట్ వాటర్ లో పెట్టండి. హాట్ వాటర్ లో పెట్టినాక దాని యొక్క రేంజ్ ఆఫ్ టెంపరేచర్ లెవెల్ అనేది మెర్క్యూరీ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. హాట్ వాటర్ లో పెట్టినప్పుడు టెంపరేచర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం తీసుకున్న థర్మామీటర్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ ఒక 20 degrees ఉంది అనుకోండి ఇనిషియల్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాట్ వాటర్ లో పెట్టిన తర్వాత దాని యొక్క రేంజ్ ఆఫ్ టెంపరేచర్ లెవెల్ అనేది 48 degrees కి వెళ్తుంది. ఫర్ హాట్ వాటర్ లో టెంపరేచర్ లెవెల్ 48 degrees. అదే సేమ్ ఈ థర్మామీటర్ తీసుకొని వచ్చి కోల్డ్ వాటర్ లో పెట్టండి. దీంట్లో మన హీట్ లో ఉన్నప్పుడు హాట్ వాటర్ లో పెట్టినప్పుడు దాని యొక్క రేజింగ్ లెవెల్ టెంపరేచర్ 48 degrees ఉంది. ఇప్పుడు మనం కూల్ వాటర్ లో పెట్టినప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది డిగ్రీస్ అయిపోయి 9 degrees కి వస్తుంది. కోల్డ్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన కోల్డ్ వాటర్ హాట్ వాటర్ లో ఉన్నప్పుడు రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఎక్కువ పెరుగుతుంది, మెర్క్యూరీ లెవెల్ అనేది. కోల్డ్ వాటర్ లో ఉన్నప్పుడు మెర్క్యూరీ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. మనం జస్ట్ ఆ పాయింట్స్ తీసుకున్నాం అంటే రేజర్ మనం జస్ట్ ఎజ్యూమ్ చేసుకున్నాం. 48 degrees ఒకటేమో హాట్ వాటర్ లో ఉన్నది రేజర్ లెవెల్, కోల్డ్ వాటర్ లో డిక్రీజ్ అయిన లెవెల్ 9 degrees అని చెప్పి తీసుకున్నాం.